సో జనరల్గా నా సైకాట్రిస్ట్ కొలీగ్స్ చెప్తుంటారండి, మానసిక ఒత్తిడికి ఊబకాయానికి చాలా దగ్గర కనెక్షన్ ఉంది అని. ఇన్ జనరల్ డిప్రెషన్, యాంగ్జైటీ, లో మూడ్, యాంగర్ బర్స్, స్లీప్ డిస్టర్బెన్స్ ఇలాంటివన్నీ కూడా ఊబకాయానికి చాలా దగ్గరగా కనెక్షన్ ఉంది. సో ఏది స్టార్ట్ అయినా, వెదర్ ఇట్ ఈస్ ఊబకాయం టు స్టార్ట్ విత్ ఆర్ మెంటల్ డిజార్డర్ టు స్టార్ట్ విత్, వీటిలో వచ్చే ఎండ్ రిజల్ట్ వెయిట్ పెరగడం అనేది గమనించారు. చాలా మటుకు ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ పీపుల్లో ఈ ప్రక్రియ ఏం చేస్తుందంటే, మీ ఫ్యాట్ ఇన్ ద బాడీ ఆర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఇన్ ద బాడీ, బిఎంఐ ఇన్ ద బాడీ పెంచే విధంగా రిజల్ట్స్ ఉంటున్నాయి. సో ఆ కారణంగా మనకేమవుతుందంటే, డిప్రెషన్ కారణంగా తినడం ఎక్కువ అవుతుంది. తినడం ఎక్కువ కారణంగా డిప్రెస్డ్ ఉన్నారు కాబట్టి యాక్టివిటీ అనేది ఉండదు. యాక్టివిటీ ఉండదు కాబట్టి స్లీప్ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. స్లీప్ డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి ఈ వెయిట్ అనేది పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే స్లీప్కి, హార్మోనల్ డిస్టర్బెన్స్కి, వెయిట్ పెరగడానికి కూడా కనెక్షన్ ఉంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక సైకిల్ లాగా తయారవుద్ది. ఏది ఎక్కడ స్టార్ట్ అయినా కానీ మానసిక ఒత్తిడి, ఊబకాయము, ఇన్యాక్టివిటీ కలిసి ఉంటున్నాయి. కాబట్టి ఈ కారణంగా ఈ మెంటల్ డిజార్డర్స్కి, ఊబకాయానికి డైరెక్ట్ కనెక్షన్ ఏర్పడుతుంది. కాబట్టి ఒకటికి ఒకటి తోడై ఇది పెరుగుతూ వస్తుంది. కాబట్టి మానసిక ఒత్తిడుల కారణంగా మనకి ఊబకాయం ఎక్కువగా కనిపిస్తుంది.